శిల్పారామం కల్చరల్ విలేజ్లో నిర్వహించిన సత్యకీర్తి నృత్యధామం వార్షిక కూచిపూడి నృత్య ప్రదర్శన కళాభిమానులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని గురువు బాలాజీ కుమార్ దొడ్డా గారు అత్యంత వైభవంగా నిర్వహించారు. మొట్టమొదటిసారిగా రంగవేదిక మీద వారి యొక్క ప్రదర్శన ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే కొంతకాలంగా నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు, కొంత సీనియర్స్ ఉన్నారు. వాళ్ళందరి ప్రదర్శనలు కూడా ఖచ్చితంగా మనకి ఒక 2 గంటలు ప్రదర్శన జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సావధానంగా మీ సీట్స్లో కూర్చొని ప్రోగ్రామ్ను ఎంజాయ్ చేస్తూ మా చిన్నారులను ఆశీర్వదించవలసిందిగా మనవి చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించుకోవడానికి మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు భారతి గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సాంప్రదాయ కూచిపూడి నృత్య శైలిలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ భావ వ్యక్తీకరణ, లయ, తాళాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులుగా చేశారు. గురువు మార్గదర్శకత్వంలో సిద్ధమైన ఈ ప్రదర్శనలు నాట్యకళ యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబించాయి. ఈ కార్యక్రమంలో అనన్య ప్రదర్శించిన మహేశ్వరి మహంకాళి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె అభినయం మరియు ఆహార్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వికసితవదనం పద్మపత్రాయతాక్షీ హేమాభాం పీతవస్త్రాం కరకలితల సత్యేమ పద్మాం వరాంగీ సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీ శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీ మాహేశ్వరి మహాకాళి పాహి సృష్టిలయంకరీ మాహేశ్వరి మహాకాళి పాహి సృష్టిలయంకరీ మాహేశ్వరి మహాకాళి పాహి సృష్టిలయంకరీ ఆదిశక్తి కాళరాత్రి అళికనేత్రి శంకరీ ఆదిశక్తి కాళరాత్రి అళికనేత్రి శంకరీ మహేశ్వరి మహాకాళి పాహి సృష్టిలయంకరీ ఆదిశక్తి కాళరాత్రి అళికనేత్రి శంకరీ మహేశ్వరి మహాకాళి. ప్రత్యేకంగా అమెరికా నుండి వచ్చిన మాలతి గారి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె ప్రదర్శనలో కనిపించిన నైపుణ్యం, శైలి అందరినీ మెప్పించాయి. అలికిడైతే చాలు ఆశతో నా కనులు వెదకేను నలు దిశలు అతడేమో అనుకుని
అలికిడైతే చాలు ఆశతో నా కనులు కమ్మతావులతోడ నెమ్మదిగా నన్ను చేరి నీలి ముంగురులలో కాలి హుయలలుగా వెదకేను నలు దిశలు అతడేమో అనుకుని వెదకేను నలు దిశలు అతడేమో అనుకుని అలికిడైతే చాలు ఆశతో నా కనులు. అదేవిధంగా శరణ్య, కార్తీక, దివ్యల ప్రదర్శనలు కూడా ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. కిడతగదరికిడతగతాం తతుం తతుం కిడతగదరికిడతగతాం కిడతగదరికిడతగతజ్జం తజ్జం జం తరికిడతం 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 తజ్జం తజ్జం జం తద్దిగిన్నతం 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 తజ్జం తజ్జం జం తద్దింగిన్నత 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 తజ్జం తజ్జం జం తద్దింగిన్నం 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 తద్దిగిన్నత తద్దిగిన్నత తద్దిక్కిడతం కొలువైతివా రంగసాయి కొలువైతివా రంగసాయి హాయి కొలువైతివా రంగసాయి హాయి కొలువైతివా రంగసాయి హాయి కొలువైతివా రంగసాయి హాయి కొలువైతివా రంగసాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ హీరోయిన్ లయ గారు, మరియు పవన్ చౌదరి గారు పాల్గొని కళాకారులను అభినందించారు. వారు విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా గురు శ్రీ బాలాజీ కుమార్ గారికి నమస్కారం. మీ శిష్యరికంలో ఇక్కడ పిల్లలు మంచి కూచిపూడి ప్రదర్శన వాళ్ళ యాన్యువల్ డే సందర్భంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది చూడ్డానికి నేను రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఏమంటున్నానంటే బేసిక్లీ డాన్స్లో టచ్లో ఉండండి అందరూ ప్లీజ్. పిల్లలకి అయితే అండ్ పేరెంట్స్కి కూడా చెప్తున్నాను. అండ్ మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. పేరెంట్స్ ఎంతో కష్టపడతారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ అండి. అలాగే గురువు గారు ఎంత శ్రమపడి ఉంటారు ఒక యాన్యువల్ షోకి. అది రోజు ఆయన మొహంలో అసలు తెలియట్లేదు, కానీ ఎంత శ్రమపడి ఉంటారో నేను గెస్ చేయగలను. సో ఇవాళ నేను ఇలాంటి ప్రదర్శనకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలా చెప్పాలి కానీ ఇప్పటికే చాలా చెప్పేశాను. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు మిగతావి చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.
గురువు బాలాజీ కుమార్ దొడ్డా గారి శ్రద్ధ శిక్షణ వల్ల విద్యార్థులు అద్భుత ప్రదర్శనలు ఇవ్వగలిగారని కార్యక్రమం ద్వారా స్పష్టమైంది. మొత్తం కార్యక్రమం సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ కనుల పండుగగా నిలిచింది.